ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 29. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నిన్నే హక్ చేసుకుని పడుకుంటున్నాను అని పిల్లోతో మాట్లాడుతూ పల్లవిని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే మెలకువ వచ్చిన శివాని తనని గట్టిగా పట్టుకొని పడుకున్న కొడుకుని భర్తని చూస్తూ చిన్నగా నవ్వుకొని మెల్లిగా వాళ్ళ చేతులు తనపై నుంచి తీసి ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టుకొని ఇద్దరి మధ్య నుంచి లేస్తుంటే తల్లి స్పర్శ దూరం కాగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ అమ్మా అని శివానీని చూస్తూ వాడి రెండు చిట్టి చేతులు చాపాడు ఎత్తుకో అన్నట్టుగా. శివాని చిన్నగా నవ్వి బెడ్ నుంచి దిగి కన్నులు లేచావా అని వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని బయటకు వచ్చింది. రంగనాథ్ గారు లేచి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. నాన్న లేచారా అని టీ తీసుకొస్తా ఉండండి అని చెప్పి బాబుని రంగనాథ్ గారి చేతికిచ్చి శివాని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బాబుకు కూడా మొహం కడిగించి సోఫాలో ఉన్న అర్జున్ బ్యాగ్లో అలాగే శివ బ్యాగ్లో ఉన్న టిఫిన్ తీసి శివాని కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా రెడీ చేసింది. రంగనాథ్ గారికి టీ ఇచ్చి బాబుకి పాలు తాగించింది. బాబు బొజ్జ నిండిన తర్వాత కింద కూర్చొని బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. కాసేపటికి అర్జున్ కూడా లేచి బెడ్ మొత్తం సర్ది బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చున్న రంగనాథ్ గారికి గుడ్ మార్నింగ్ బాబాయ్ అని చెప్పడంతో ఆయన చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ బాబు అని అన్నాడు. అంతలో శివాని వచ్చి గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ఇదిగో సోఫాలో నీకోసం బట్టలు తీసి పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నయ్య అనడంతో అర్జున్ చిన్నగా నవ్వి ఆ బట్టలను తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు శివ కూడా లేచి కొడుకుతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అర్జున్ వచ్చిన తర్వాత శివ కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కానీ శివాంశ్ మాత్రం తినను అని మారం చేస్తూ శివాని ఎత్తుకుంటే ఏడుస్తూ అర్జున్ ఊరి నుంచి వచ్చే అప్పుడు శివాంశ్ కోసం తెచ్చిన కారు బొమ్మతో ఆడుకుంటూ కారు బొమ్మని తన చిట్టి చేతులతో పట్టుకొని ముందుకు వెనక్కి అంటూ జూయ్ జూయ్ అంటూ వాడి బుజ్జి నోరుతో అరుస్తున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని అందరికీ టిఫిన్ వడ్డిస్తున్న శివాని చూసావా అన్నయ్య నీ అల్లుణ్ణి, నువ్వు అన్ని బొమ్మలు తెస్తే వాడికి ఒక కారు బొమ్మనే నచ్చింది, దాన్ని పట్టుకొని కింద కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలానే ఆడుకుంటున్నాడు, అన్నం తిను అంటే మారం చేస్తున్నాడు అని కొడుకుపై కంప్లైంట్ ఇచ్చింది శివాని. అర్జున్ చిన్నగా నవ్వుతూ కుర్చీలో నుంచి లేచి శివాని తన కోసం పెట్టిన టిఫిన్ ప్లేట్ని తీసుకొని శివాంశ్ పక్కన కూర్చొని అయ్యో అన్నయ్య కింద కూర్చున్నారేంటి అంటున్న శివాని మాటలు వారించి మీరు తినండిరా నేను వీడికి తినిపిస్తాను అన్నాడు అర్జున్. శివ కూడా తన టిఫిన్ ప్లేట్ పట్టుకొని వచ్చి బాబుకి ఇంకో పక్క కూర్చున్నాడు. రంగనాథ్ గారు వాళ్ళని చూస్తూ చిన్నగా నవ్వుకొని తినడం స్టార్ట్ చేశారు. శివాని కూడా చిన్నగా నవ్వుకొని వాళ్లకు టిఫిన్ వడ్డిస్తుంది. బంగారం నీకు ఈ కార్ నచ్చిందా అన్నాడు అర్జున్ అల్లుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని. శివాంశ్ కిలకిలా నవ్వుతూ మామా సూపర్ అన్నాడు శివాంశ్ బాబు. అర్జున్ నవ్వుతూ నీకు ఇంకో పెద్ద కారు కొనిస్తాను కానీ ఇప్పుడు నువ్వు టిఫిన్ చెయ్యాలి అంటూ వాడితో మాట్లాడుతూ తింటూ తినిపిస్తున్నాడు. శివ కూడా మధ్య మధ్యలో శివాంశ్కి తినిపిస్తున్నాడు. అందరూ టిఫిన్ అయ్యాక బాబుని ఎత్తుకొని పైకి లేచాడు అర్జున్. వాడు అప్పుడు కూడా కారు బొమ్మని వదలకుండా పట్టుకున్నాడు. శివాని ఇద్దరికీ బ్యాగ్ ఇస్తూ అన్నయ్య మీ ఇద్దరికీ లంచ్ పెట్టాను, ఇద్దరూ తినేయండి అని చెప్పింది. అర్జున్ శివాంశ్ని ముద్దు పెట్టుకొని శివకిచ్చాడు. శివ కూడా బాబు బుగ్గలు ముద్దు పెట్టుకొని బాయ్ కన్నులు అని చెప్పి శివానికి బాబునిచ్చాడు. శివాని బాబుని చూస్తూ కన్నయ్య మా అమ్మ నీకోసం బొమ్మ తీసుకొని వచ్చాడు కదా, థ్యాంక్స్ చెప్పు అంది శివాని. అర్జున్ చిరుకోపంగా థ్యాంక్స్ ఎందుకురా, నేనేమన్నా పరాయివాడినా, వాడి మేనమామని, వాడి కోసం ఏమైనా చేస్తా అన్నాడు. అలా అని కాదన్నయ్య, వీడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తున్నాను, వాడి కోసం నువ్వు బోలెడు బొమ్మలు తెచ్చావు కదా, అందుకే థ్యాంక్స్ అని చెప్పమంటున్నాను అంది శివాని నవ్వుతూ. శివాంశ్ కూడా తల్లి చెప్పింది మామ వంక చూస్తూ థ్యాంక్స్ మామ అని ముద్దుగా అన్నాడు. అబ్బా నా బంగారం ఎంత బాగా మాట్లాడుతున్నావురా, అన్నీ నా పోలికలే అంటూ కాలర్ ఎగరేశాడు శివ. సోఫాలో కూర్చున్న రంగనాథ్ గారు నవ్వుతూ శివ బాబు నీలా కాదు, వాడు మొత్తం నా కూతుర్లా, తను కూడా సంవత్సరంన్నరకే ఇంత చక్కగా మాట్లాడేది, పైగా నా మనవడు నీలా అల్లరి చేస్తాడు, నీలా తినేటప్పుడు అస్సలు మాట్లాడు,
కానీ శివానిలాగా ముక్కు మీద కోపం ఉంటుంది. అలాగే శివానిలాగానే తొందరగా మాటలు నేర్చుకున్నాడు అని నవ్వాడు రంగనాథ్ గారు. శివ మొహం మార్చుకుంటూ అదేం కాదు మామ, వాడు మొత్తం నాలాగే తెలివైనవాడు అన్నాడు శివ. అర్జున్ నవ్వుతూ అవునా, నువ్వు చాలా తెలివైన వాడివిరా, పద ఆఫీస్కి టైం అవుతుంది అని శివ చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. శివ అర్జున్ ఆఫీస్కి వెళ్ళాక పల్లవి సుధా గారి ఫోన్తో శివానికి కాల్ చేసి అందరూ ఎలా ఉన్నారు అని అడిగి అర్జున్ గురించి తిన్నాడా లేదా అని కూడా కనుక్కొని తను తినడం మొదలుపెట్టింది. శివాని టిఫిన్ తింటూనే మాట్లాడుతూ నిన్న రాజేష్ విషయమంతా పల్లవికి పూసగుచ్చినట్టు చెప్పింది. పల్లవి కూడా మొత్తానికి నాకు వీడియోని సెండ్ చేసిన అతన్ని పట్టుకున్నారన్నమాట. అవునే, అతను కూడా సారీ చెప్పాడంట. ఇంకేంటి ప్రాబ్లం, సాల్వ్ అయ్యింది కదా, వచ్చేయచ్చుగా పల్లవి అంది శివాని గారంగా. ఏంటే, నేనేమైనా ఆ వీడియో చూసి నా మొగుణ్ణి అనుమానించి పుట్టింటికి వచ్చాను అనుకుంటున్నావా? కాదు, మీ అన్న ఈసారి నాకు అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం చెప్పినందుకు 1000 సార్లు నాకు సారీ చెప్పాలి. అంతేకాకుండా ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు. ఈసారి మీ అన్న వచ్చి నన్ను బ్రతిమిలాడి బుజ్జగించి ఐ లవ్ యూ పల్లవి అని 1000 సార్లు చెప్తేనే వస్తా, లేకపోతే అస్సలు రాను. అయినా చూసావా నీ అన్నకి ఎంత పొగరు, పెళ్ళాం పుట్టింటికి వచ్చి 4 రోజులవుతున్నా కూడా నన్ను తీసుకెళ్ళడానికి మాత్రం రావట్లేదు అని బుంగమూతి పెట్టుకుంది పల్లవి. మా అన్న ఏం తప్పు చేశాడని రావాలి? అయినా నిన్ను పుట్టింటికి ఎవడు వెళ్ళమన్నాడు? నీ అంతట నువ్వే వెళ్ళావు కాబట్టి నీ అంతట నువ్వే రావాలి అని పొగరుగా అంది శివాని. పల్లవి కొరకొరా చూస్తూ రాక్షసి, పార్టీ మార్చావా? చెప్తా నీ సంగతి, మీ అన్న సంగతి అంటూ శివానితో మాట్లాడుతూనే పల్లవి తన ఇంటికి వెళ్ళి తన బెడ్ కింద ఉన్న ఫోటో ఆల్బమ్ తీసి సుధాగారి ఫోన్తో ఫోటో తీసి స్టేటస్ పెట్టి కన్నింగా నవ్వుకుంది. అయితే శివాని కాసేపు మాట్లాడి పల్లవితో పోట్లాడి కాల్ కట్ చేసింది. ఆఫీస్కి చేరుకున్న అర్జున్ శివ వర్క్లో మునిగిపోయారు. అలా మధ్యాహ్నం అవుతుండగా ఇద్దరు టిఫిన్ బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు శివ అర్జున్. అయితే శివ అర్జున్తో మాట్లాడుకుంటూనే ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరెవరు స్టేటస్ పెట్టారు అని చూస్తూ ఉన్నాడు. శివకి కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఉండడంతో అప్పుడప్పుడు వాళ్ళ స్టేటస్ పెడుతుంటే చూసే అలవాటుంది. అర్జున్ బాబుకు మాత్రం స్టేటస్లు చూడడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అలా చూస్తున్న శివకి సుధా గారు కూడా స్టేటస్ పెట్టడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న ఫోటో చూడగానే శివ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. శివ నవ్వుతుంటే క్యాంటీన్లో ఉన్న కొలీగ్స్ అందరూ ఏంటి శివ అంతలా నవ్వుతున్నావు అని కొందరు అడిగారు. కొందరు శివని విచిత్రంగా చూశారు. శివ ఒక్కసారి అందరి వంక చూస్తూ ఏం లేదు గాయ్స్, అర్జున్ జోక్ చేశాడు, అందుకే నవ్వుతున్నాను, మీరు తినండి అని కష్టంగా నవ్వు ఆపుకొని చెప్పాడు. శివ ముందున్న అర్జున్ ఏంట్రా అలా నవ్వుతున్నావు అని అడిగాడు. శివ కష్టంగా నవ్వు ఆపుకుంటూ బావా ఈరోజు స్టేటస్ చూసావా అనడంతో నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదని తెలుసు కదా అని తింటూనే అన్నాడు అర్జున్. అయ్యో బావా, ఒక్కసారి వాట్సాప్ ఓపెన్ చేసి సుధా అమ్మ పెట్టిన స్టేటస్ చూడు అనడంతో అమ్మ స్టేటస్ పెట్టిందా? ఏంట్రా పిచ్చా, అమ్మకు స్టేటస్ పెట్టడమే రాదు. ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తుంది, లేకపోతే వీడియో కాల్ చేయొచ్చు అంతే. అమ్మ స్టేటస్ ఎప్పుడు పెట్టదు అనుకుంటా. ఫోన్ ఓపెన్ చేసి చూశాడు అర్జున్. అంతే, అర్జున్కి పిచ్చి కోపం వచ్చింది. స్టేటస్లో అర్జున్ చిన్నప్పుడు అమ్మాయి గౌన్లో అలాగే లంగావోని వేసుకొని ఉన్న 2 ఫోటోలు పెట్టి మా బంగారు అజ్జమ్మ కన్నమ్మ అని టైప్ చేసి ఉంది. ఆ పని పల్లవి చేసిందని అర్థమవుతూ ఉంటే మీ చెల్లికి బలుపు చాలా ఎక్కువైందిరా అని పల్లవిని తలుచుకొని కోపంగా అన్నాడు. అయ్యో బావా, ఇప్పుడు మా చెల్లి ఏం చేసింది? స్టేటస్ పెట్టింది అంతే కదా, దానికి అంత కోపం ఎందుకు అంటున్న శివని కొరకొరా చూస్తూ రేయ్, నాకు ఆ ఫోటో అంటేనే అస్సలు నచ్చదు. ఏదో అమ్మ అత్తమ్మ ఆడపిల్లలు లేరని నాకు చిన్న వయసులో గౌన్ వేసి కొన్ని ఫోటోలు తీశారు. అలాగే అమ్మ కృష్ణాష్టమి రోజు నాకు లంగా ఓని వేసి గోపికలా తయారు చేసి ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు పోయాయి అనుకున్నాను, కానీ ఈ రాక్షస్ దగ్గర ఉన్నాయని నాకేం తెలుసు. ఇది ఎంతమందికి స్టేటస్ పెట్టిందో ఏమో, మా బంధువులందరికీ పెట్టి ఉంటుంది, అందరూ ఇప్పుడు చూసి నవ్వుకుంటారు అని కోపంగా అన్నాడు అర్జున్. శివ నవ్వుతూ ఏ మాట కామాట్రా, నువ్వు సూపర్గా ఉన్నావు లంగా ఓనీలో మాత్రం. అబ్బబ్బా,
ఎంత ముద్దుగున్నావో అంటూ అర్జున్ బుగ్గని లాగుతూ, బావా నువ్వే కాని అమ్మాయిలా పుట్టుంటే నిన్ను లేపికెళ్ళి మరీ పెళ్లి చేసుకునేవాణ్ణి అన్నాడు శివ గోముగా. చి వెద్దవా నోరు మీబే, నువ్వు నీ చెల్లి ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారు అంటూ శివ చేతిని విసిరికొట్టాడు. శివ నవ్వుతూ, నువ్వు రాధవైతే నేను కృష్ణున్నవ్వనా అన్నట్టు చిన్నగా కూని రాగం తీస్తున్నాడు. అర్జున్ కోపంగా చూస్తూ లంచ్ ఫినిష్ చేసుకొని వెళ్ళి వర్క్ స్టార్ట్ చేశాడు. శివ మాత్రం అర్జున్ని వదలకుండా వర్క్ చేసుకుంటూ చిన్నగా పొగుడుతూనే ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు బావా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అసలు ఎందుకురా ఆడపిల్లల పుట్టలేదు అనుకుంటూ అర్జున్ని ఆట పట్టిస్తూ ఉన్నాడు. అర్జున్కి పల్లవిపై శివపై చాలా కోపం వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని, రేయ్ అనవసరంగా రెచ్చగొట్టకు, నువ్వు నన్ను రెచ్చగొట్టావంటే శివానీకి నీకు ఒక అమ్మాయి కాలేజ్లో లవ్ లెటర్ రాసింది చూడు, ఆ విషయం నా చెల్లికి చెప్తా అన్నాడు అర్జున్ కోపంగా చూస్తూ. శివ పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ, నాకు తెలుసురా నువ్వు ఏదో ఒకరోజు ప్లేట్ ఫిరాయిస్తావని, అందుకే ఆ అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చిన విషయం నీ చెల్లికి చెప్పాను, అలాగే నేను రిజెక్ట్ చేసిన విషయం కూడా చెప్పాను అని నవ్వాడు. ముందు జాగ్రత్త, ఎక్కడ నా చెల్లికి నిజం తెలిస్తే తంతుందో అని ముందుగా జాగ్రత్త పడ్డావన్నమాట అని వెటకారంగా అన్నాడు అర్జున్. నేను నీలా అబద్ధం చెప్పానురా, ఒకవేళ చెప్పాను అనుకో, నా చెల్లైనా సైలెంట్గా తన పుట్టింటికి వెళ్ళింది, అదే నీ చెల్లైతే నన్నే నాలుగు మొట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది, అందుకే నా సీక్రెట్స్ అన్నీ చెప్పేశాను అన్నాడు. మంచిది మూసుకొని వర్క్ చెయ్యి అని అర్జున్ అనడంతో శివ మూతి తిప్పి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ స్టేటస్ దాదాపు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టింది పల్లవి. అందరూ ముద్దుగా ఉన్న అర్జున్ని చూస్తూ, సుధాగారు ఈ ఫోటో నీ దగ్గర ఉందా, నేడు ఎంత వెతికినా కనబడలేదే అంది పల్లవిని చూస్తూ. హా అత్త, ఈ ఫోటో నా దగ్గరే ఉంది, నువ్వు ఒకరోజు ఇల్లంతా సర్దుతున్నావు, అప్పుడే బావ ఫొటోస్ నాకు కనిపించాయి, వాటన్నిటినీ నీకు తెలియకుండా తీసుకొని ఆల్బంలో పెట్టాను అంది పల్లవి నవ్వుతూ. అవునా, ఏది ఆల్బం చూపించవే అని సుధాగారు అనడంతో ఇంటికి వెళ్ళి ఆల్బం తీసుకొని వచ్చి సుధాగారికి చూపించింది. ఆల్బంలో అర్జున్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. కొడుకుని చూసుకుంటూ మురిసిపోతుంది. అలాగే అర్జున్ని పల్లవి ఎంతగా ప్రేమిస్తుందో ఆ ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది. అంత జాగ్రత్తగా పెట్టుకుంది. కవిత గారు కూడా సుధాగారి ఇంటికి రావడంతో ముగ్గురు కలిసి ఫొటోస్ చూస్తూ, ఆ ఫోటో అప్పుడు తీసింది, ఈ ఫోటో ఇప్పుడు తీసింది అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇటు రైస్ మిల్లులో ఉన్న సుధాగారు పెట్టిన స్టేటస్ చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయినా తర్వాత ఈ పని చేసింది పల్లవి అని అర్థమై కొడుకు ఫోటో చూసి మురిసిపోయాడు. అలాగే ప్రభాకర్ గారు కూడా ఆ స్టేటస్ చూసి ముద్దుగా ఉన్న అల్లుణ్ణి చూసి సుధాకర్ గారికి నా అల్లుడు బంగారంలా ఉన్నాడు అని పొగిడాడు. ఇటు స్టేటస్ చూసిన శివాని కూడా నవ్వుకుంటూ పల్లవికి ఫోన్ చేసి మాట్లాడింది. అలా సాయంత్రం గడిచే వరకు ఆఫీస్ నుంచి అర్జున్ శివ ఇంటికి వచ్చారు. అర్జున్ పల్లవి మీద ఎలాగైనా స్వీట్ రివెంజ్ తీర్చుకోవాలని ఉంది, కానీ అది ఎలానో అర్థం కాలేదు. అయితే అన్న ముఖం చూసి శివానీకి అర్థమైంది అన్నకి కోపం వచ్చింది అని. ఆ కోపం పోవాలి అంటే పల్లవిపై స్వీట్ రివెంజ్ తీర్చుకోవాలి అని అందరూ డిన్నర్ చేశాక బెడ్రూమ్లోకి వెళ్ళిన శివని బెడ్పై ఉన్న ఫోటో తీసి అర్జున్కి ఒక ఫోటో సెండ్ చేసింది. అప్పుడే బెడ్పై పడుకొని కవిత గారికి ఫోన్ చేసి పల్లవిని తిట్టాలి అనుకున్నవాడు శివాని నుంచి వచ్చిన మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు. శివానికి థ్యాంక్ యూ చెల్లమ్మ అని మెసేజ్ పెట్టి వెంటనే అర్జున్ శివాని పంపిన ఫోటోని స్టేటస్ పెట్టి మై క్యూట్ లిటిల్ పాండా అని టైప్ చేసి స్టేటస్ పెట్టాడు. అది చూసిన శివ పల్లవి ఫోటో చూస్తూ క్యూట్ లిటిల్ సిస్టర్ అని రిప్లై ఇచ్చాడు. అర్జున్ శివకి హాట్ సింబల్ రిప్లై పెట్టాడు. శివ నవ్వుతూ, ఏంటే మీ అన్న నువ్వు కలిసి రివెంజ్ తీర్చుకుంటున్నారా నా చెల్లెల మీద అన్నాడు పక్కనే ఉన్న శివానీని చూస్తూ. హా, మరి మీ చెల్లి స్టేటస్ పెట్టి మా అన్నకి కోపం తెప్పించింది, నువ్వు మా అన్నని ఆఫీస్లో ఏడ్పించావంట, మా అన్న నాకు కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే నేను మా అన్న కలిసి నీ చెల్లిపై రివెంజ్ తీర్చుకుంటున్నాం అంది శివాని భుజాలు ఎగరేస్తూ. శివానీని చూస్తూ, నీకు నీ అన్నకి పొగరు, ఓ అవునా థ్యాంక్ యూ శ్రీవారు అంటూ పడుకుంది. ఆమెని బ్యాగ్ హగ్ చేసుకొని శివ కూడా నిద్రపోయాడు. అర్జున్ పెట్టిన ఫోటో చూసి నవ్వుకున్నారు సుధాకర్ గారు, ప్రభాకర్ గారు.
ఈరోజు అందరూ ప్రభాకర్ గారి ఇంట్లో భోంచేస్తున్నారు. ఈరోజు పల్లవి అందరి కోసం వంట చేసింది. భర్త, అన్న నవ్వుకోవడంతో ఏంటండి అలా అనుకుంటున్నారు? మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అని అడిగింది కవిత గారు ప్రభాకర్ గారిని చూస్తూ. ప్రభాకర్ గారు నవ్వుతూ ఇప్పుడే అర్జున్ బాబు ఫోటో పెట్టాడు. బుజ్జమ్మ అందులో భలే ముద్దుగా ఉంది అనడంతో ఆ ఫోటో చూసిన సుధా గారు కవిత గారు కూడా నవ్వుకున్నారు. అందరూ నవ్వుకుంటుంటే సుధా గారు తినిపిస్తుంటే తింటున్న పల్లవి కవిత గారి ఫోన్ తీసుకొని నాకు ఇంక చాలు అత్త మీరు తినండి అని చెప్పి రుసరుస తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్పై కూర్చొని అర్జున్కి ఫోన్ చేసింది. అర్జున్ అప్పటికే ఎక్స్పెక్ట్ చేశాడు పల్లవి నుంచి ఫోన్ వస్తుందని. ఫోన్ లిఫ్ట్ చేసి హలో శ్రీమతి గారు చెప్పండి అని అన్నాడు మృదువైన గొంతుతో. మీకు ఎంత ధైర్యం ఉంటే నా ఫోటోని అలా స్టేటస్ పెడతారు? మళ్ళీ ఏంటి క్యూట్ లిటిల్ పాండానా? ముందు స్టేటస్ని డిలీట్ చేయండి అని బెదిరించింది. అబ్బా చా, నువ్వు బెదిరించగానే నేను నీకు భయపడి ఫోటో డిలీట్ చేయాలనే అస్సలు చెయ్యను. నువ్వు నా ఫోటో పెట్టినప్పుడు నేను కూడా నీ ఫోటో ఖచ్చితంగా స్టేటస్ పెడతా. అంతేకాదు నా డీపీలో కూడా ఇదే ఫోటో పెట్టుకుంటా. ఏం చేస్తావో చేసుకో పోవే అన్నాడు అర్జున్. ఇదంతా నీ చెల్లి వల్లే కదా, చెప్తా దాని సంగతి. ఏదో నీ మీద కోపంతో ఇడ్లీ ఒకటి పూర్తిగా నోట్లో పెట్టుకున్నాను. దానికి కొంచెం బుగ్గలు ఉబ్బుగా కనిపించడంతో ఫోటో తీసింది రాక్షసి. ఆ ఫోటో నీకు సెండ్ చేసింది. చెప్తా దాని సంగతి, నీ సంగతి అని కోపంగా అంది పల్లవి. అర్జున్ నవ్వుతూ ఏ మాటకు ఆ మాట. భలే క్యూట్గా ఉన్నావే. నేను కనుక ఈరోజు నీ పక్కనే ఉండి ఉంటే నీ బుగ్గని గట్టిగా కొరికేవాడిని అంటున్న అర్జున్ మాటలకి ఆ అని అరుస్తూ ఫోన్ కట్ చేసింది. ఇలా వీళ్ళ గొడవతో రోజులు ఫాస్ట్గా గడుస్తున్నాయి. అర్జున్ అప్పుడప్పుడు ఫ్లాట్కి వెళ్ళేవాడు. అక్కడున్న పని వాళ్ళతో ఫ్లాట్ని క్లీన్ చేయించేవాడు. మ్యాక్సిమం శివాని గొడవ చేయడంతో శివ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. కానీ అప్పుడప్పుడు అపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చేవాడు. అర్జున్ శివ ఆఫీస్కి ఒకరోజు శివ బైక్ మీద, ఒకరోజు అర్జున్ బైక్ మీద కలిసే వెళ్ళి వచ్చేవారు. ఇటు పల్లవి కూడా అర్జున్ తిన్నాడా లేదా అని శివానీని అడిగేది. కానీ అర్జున్ని వచ్చి తీసుకెళ్ళమని అడిగేది కాదు. అసలు పల్లవి అర్జున్కి ఫోన్ చేసేది కాదు. ఓన్లీ శివానీకి ఫోన్ చేసి మాట్లాడేది. కానీ అర్జున్ మాత్రం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక డిన్నర్ కంప్లీట్ అయ్యాక రోజు కవిత గారికి ఫోన్ చేసి పల్లవికి ఇవ్వమని చెప్పేవాడు. ఒక్కొక్కసారి పల్లవి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగించేవాడు. లేకపోతే పల్లవి సరిగ్గా మాట్లాడకపోతే కవిత గారికి కంప్లైంట్ చేసేవారు. నన్ను పట్టించుకోవడం లేదత్తా, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అల్లుడు అలిగినట్టు చెప్పేసరికి కవిత గారు పల్లవి నెత్తిపై 4 ముట్టి కన్నయ్యతో మాట్లాడు అని చెప్పేది. కవిత గారి అర్జున్ల పోరు భరించలేక ఒక్కొక్కసారి పల్లవి సుధాగారి దగ్గరే ఉండేది. అయినా అర్జున్ వదలకుండా సుధాకర్ గారికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పల్లవికి ఫోన్ ఇవ్వమని చెప్పేవాడు. అలా రోజు పల్లవికి ఫోన్ చేసి బుజ్జగించి రొమాంటిక్గా మాట్లాడి సారీ చెప్తూ పల్లవిని ఏడిపిస్తూ ఉండేవాడు. పల్లవికి కోపం కొంచెం కొంచెం తగ్గింది అని చెప్తున్నాడు. కానీ ఐ లవ్ యూ అని చెప్పడం లేదు, నన్ను వచ్చి తీసుకొని వెళ్ళడం లేదు అని మనసులోనే అర్జున్ని తిట్టుకుంది. అలా 2 వారాలు గడిచాయి. అయినా అర్జున్ రాలేదు. పల్లవి కూడా తీసుకెళ్ళమని అడగలేదు. కానీ అర్జున్ గురించి మాత్రం శివాని ద్వారా తెలుసుకునేది. అలా ఒకరోజు ఉదయం 10 గంటలకి పల్లవి ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక మధ్య వయసు ఆవిడతో పాటు ఒక 25 సంవత్సరాల ఒక అందమైన అమ్మాయి కారు నుంచి దిగి పల్లవి వాళ్ళ గేట్ తీసి ఉండడంతో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంది. హాల్లో కూర్చొని సుధాగారు కవిత గారు మాట్లాడుకుంటున్నారు. ప్రభాకర్ గారు సుధాకర్ గారు పొద్దున్నే రైస్ మిల్లులో పని ఉండడంతో వెళ్ళిపోయారు. మెయిన్ డోర్ దగ్గరకు వచ్చిన మధ్య వయసు గల ఆవిడను అలాగే ఆ అమ్మాయిని చూసిన కవిత గారు ఎవరు మీరు అంటూ సోఫా నుండి లేచింది. సుధాగారు అటు తిరిగి ఉండడంతో కవిత గారు ఎవరిని చూస్తున్నారా అని ఇటు తిరిగి గుమ్మం దగ్గర ఉన్న అమ్మాయిని చూసి ఒక్కసారి షాక్ అయింది. అయితే అప్పుడే టిఫిన్ తిని వెళ్ళి తన బెడ్రూమ్లో శివానితో బాబుతో వీడియో కాల్ మాట్లాడుతుంది పల్లవి. శివాని సుధా అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది అనడంతో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి అత్తయ్య శివాని మీతో మాట్లాడు అని అనేది కాస్త గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూస్తూ అప్రయత్నంగా అంజలి
అంటూ షాక్తో చూస్తూ అంది. అదే టైంలో సుధా గారు కూడా అంజలి అన్నారు. ఒకేసారి సుధా గారు పల్లవి అంజలి అనడంతో కవిత గారు వాళ్ళని విచిత్రంగా చూస్తూ, ఈ అమ్మాయి ఎవరో మీ ఇద్దరికీ తెలుసా? ఇంతకీ అంజలి పల్లవి దగ్గరకు ఎందుకు వచ్చింది అంటారు? అంజలితో వచ్చిన ఆ మధ్య వయసు ఆవిడ ఎవరు? వీటన్నిటి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.